హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ ఫేవరెట్ బెస్ట్ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది. అవెన్ కూడా అవసరం లేదనమాట. చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ పన్నీర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ బిగిన్. 3 కలర్స్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. దాన్ని ఈ సైజ్ ముక్కలుగా చాప్ చేసుకుని పక్కకైతే పెట్టుకున్నాను. చూసారు కదా నేను ఎలా అయితే చూపించానో ఈ సైజ్ పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 kg పన్నీర్ అయితే తీసుకున్నాను. బాగా చిన్నగా కాకుండా ఒక బ్లాక్ సైజ్లో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మీకు గ్రిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చూసారా ఈ సైజులో. ఇప్పుడు మ్యారినేషన్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అనమాట, మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా. ఇక్కడ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇది తందూరి మసాలా అనమాట, ఇది ఒక 1/2 టీ స్పూన్. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వచ్చి నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగానే మిక్స్ చేయాలి, లేకపోతే పన్నీర్ ముక్కలు ముక్కలు కింద అయిపోతుంది అనమాట. సో నెమ్మదిగా చేయాలి ఇది ప్రాసెస్, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పన్నీర్. ఇలా ఈ ముక్కలన్నిటికీ పట్టించి ఒక 30 మినిట్స్ అలా దాన్ని పక్కకు పెట్టేస్తే ఈ పీసెస్కి అన్నిటికీ ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. అప్పుడు మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తున్నాను. మిక్స్ చేసేసాను కదా, దీంట్లో కొంచెం మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ అయితే ఉంది ఈ మసాలా పేస్ట్. ఇప్పుడు దీంట్లోకి ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇదే సైజులో పీసెస్ కట్ చేసుకుని దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా పన్నీర్తో పాటు పక్కకే పెడుతున్నాను. నెక్స్ట్ కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకుని దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రిల్ చేసుకోవడానికి ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రిల్ స్టిక్స్ అయితే తీసుకొని మనం దీనికి ఒకటి తర్వాత ఒకటి గుచ్చేసుకోవడమే ఇలాగా. ఇప్పుడు పీస్ పెద్దగా ఉంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం అవుదన్నమాట మనం దీనికి గ్రిల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక పన్నీర్ పెట్టి తర్వాత నేను క్యాప్సికమ్ ఆనియన్ పెడుతున్నాను. ఇలా మనం స్టిక్ని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా పెట్టేసుకున్నారంటే చాలా ఈజీ అనమాట, అండ్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువే పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇంకొకటి అయితే చేశాను. ఇలానే మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. మనం అవెన్లో చేసుకోవచ్చు, మనం ఇలా గ్రిడ్ మీద చేసుకోవచ్చు, మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే ఇక్కడ స్టవ్ మీద చేస్తున్నాను. ముందైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద గ్రిడ్ అయితే పెట్టాను నేను. ఇది కొంచెం హీట్ ఎక్కాక డైరెక్ట్గా నేను దాని మీదే కుక్ చేస్తున్నాను. చాలామంది బటర్ వేసుకుంటారు, గీ వేసుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళది. ఇక్కడ నేనైతే ఇంట్లో బటర్ అది తిన్నారనమాట, సో నేను ఇక్కడ ఆయిలే అప్లై చేస్తున్నాను. స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే కలర్ వచ్చేసింది కానీ కుక్ అవ్వదన్నమాట. ఇంక నేను బ్రష్తో ఆయిల్ అయితే కొంచెం అప్లై చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు. ఒక సైడ్ కుక్ అయ్యాక ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పెనం మీద కూడా కుక్ చేసుకోవచ్చు, గీ వేసుకుని బటర్ వేసుకుని లేకపోతే ఆయిల్ వేసుకొని. మనకి స్మోకీ టేస్ట్ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద గ్రిడ్ పెట్టుకుని ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్ రెస్టారెంట్లో ఎట్లా వచ్చిందో అలానే ఉందన్నమాట టేస్ట్. మీరు కూడా రెసిపీ అయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెషన్లో కమెంట్స్ అయితే చేసేయండి. ఇంకా రెసిపీ అయితే చూసుకోకర్లేదు, చాలా బాగా కుదిరిందనమాట. నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బయట ఎలా అయితే ఉందో అలానే ఉంది ఎగ్జాక్ట్గా. ఈ సాసెస్తో అయితే కలిపి తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుందన్నమాట.
వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.